శ్రీమతి నమః. భారతదేశం మీదకి పరాయి వాడు ఎందుకు దండయాత్రకు వచ్చాడో తెలుసా? మామూలుగా మనం పుస్తకాల్లో ఏం చదువుకుంటాము అంటే, భారతదేశం మీదకి దండయాత్రకి వచ్చిన వాళ్ళు మన సంపదని దోచుకోవడానికి వచ్చారు అని మాత్రమే చదువుకుంటాం. కానీ అసలు కారణం అది కాదు. మన దేశాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చేయాలని వచ్చారు వాళ్ళు. అందుకే దేవాలయాల్ని టార్గెట్ చేశారు. సంపదని తీసుకెళ్లిపోవాలని అనుకుంటే సంపద మాత్రమే తీసుకెళ్లొచ్చు కదా. ఎందుకు దేవాలయాలన్నింటినీ నేలమట్టం చేసేశారు? ఎందుకు వేదం చదివే బ్రాహ్మణుడి ప్రాణాలు తీసేశారు? ఎందుకు గోవులని హింసించేసి వాటి ప్రాణాలు తీసేశారు? గోవు తిరిగితే శక్తి ఉంటుంది, వేదం వెల్లవేస్తే శక్తి వస్తుంది, దేవాలయాల్లో నిత్యం పూజ జరిగితే శక్తి వస్తుంది. ఎప్పుడైతే మన శక్తి పెరుగుతుందో అప్పుడు పరాయి వాడు ఏమీ చేయలేడు కదా. ఆ ఉద్దేశంతోటే మన దేవాలయాల మీద దండయాత్ర వాళ్ళు చేశారు, దాడి చేశారు, నేల మట్టం చేసేశారు. పూజలు పునస్కారాలు జరగకూడదు అని. అలాగే విద్వేషాలు కూడా రెచ్చగొట్టేశారు. మనలో మనకే రెచ్చగొట్టేసి ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా చేసేసి వాళ్ళు కొన్నాళ్ళకి మన దేశం నుంచి పోయారు మనం తరిమి కొడితే. కానీ ఎవరు ఎన్ని చేసినా మనది దేవభూమి, దైవభూమి, వేదభూమి, దేవతలు నడయాడిన భూమి. యజ్ఞయాగాదులు వేద ఘోష జరుగుతున్నంతసేపు మన దేశాన్ని ఎవ్వడూ ఏది చేయలేడు, ఏది చేయలేడు. కరోనా వచ్చింది, అన్ని దేశాలు అల్లాడిపోయాయి కదా. కానీ భారతదేశం ఎంత ధైర్యంగా నిలబడింది. ఇంకా మిగతా దేశాలకి సహాయం కూడా చేసింది, మిగతా దేశాలకి సపోర్ట్ కూడా చేసింది మన భారతదేశం. అప్పుడు వ్యాక్సిన్ ఎవరు బయటికి దేశాలకు పంపించారు చెప్పండి? మన దేశమే కదా. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి, అప్పుడు మన భారతదేశం గొప్పతనం తెలుస్తుంది. ఎందుకు వచ్చింది ఇంత శక్తి? మన భారతదేశం నలుమూలల అడుగడుగునా దేవాలయం ఉంటుంది, అడుగడుగున అమ్మవారి శక్తి ఉంటుంది, అడుగడుగున అయ్యవారి శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఎవరైతే నిరోధించాలని ప్రయత్నిస్తారో ఖచ్చితంగా ప్రకృతి అప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. అమ్మవారి జోలికొస్తే అమ్మవారి మామూలుగా చూస్తూ ఊరుకోరు. పాకిస్తాన్ కి మనకి యుద్ధం జరిగింది 1965లో. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దాదాపుగా 3000 బాంబులు ఈ రాజస్థాన్ జైసల్మేర్ లో తనోతు అమ్మవారి ఆలయం ఉందన్నమాట. ఈ తనోతు అమ్మవారి ఆలయాన్ని తనూరావు అని 9వ శతాబ్దంలో కట్టించారు. ఆయన ప్రతినిత్యం అక్కడ అమ్మవారిని పూజిస్తూ ఉండేవారు. ఆయన బయటికి వెళ్ళినప్పుడు గాని, యుద్ధానికి వెళ్ళినప్పుడు గాని అమ్మవారిని పూజిస్తూ ఉండేవారు అనమాట. ఆ తనూరావు ప్రతిష్ఠించిన ఆలయం కాబట్టి అమ్మవారికి తనూతు అమ్మవారు అని చెప్పి పేరు వచ్చింది. ఈ తనూతు అమ్మవారే హింగ్లాజ్ అమ్మవారి అవతారం అని చెప్తారు. హింగ్లాజ్ అమ్మవారేమో బలూచిస్తాన్ లో ఉన్నారు, ఆ అమ్మవారి వేరు. తనూతు అమ్మవారేమో రాజస్థాన్ జైసల్మేర్ లో ఉన్నారనమాట. ఈ అమ్మవారి ఆలయం మీద 3000 బాంబులు వేశారు. అసలు 3000 బాంబులు వేస్తే అక్కడ అట్టుడికిపోతుందా ప్రాంతం? కానీ అమ్మ కాపాడింది. ఒక్క బాంబు కూడా పేలలేదు 3000 బాంబులు వేసిన వాళ్ళు. ఆ తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత బాంబుల్ని పరీక్షిస్తే అవి నిక్షేపంగా ఉన్నాయి. అవి ఏవో ఫాల్ట్ వచ్చినవో లేదు అంటే పనికిరాని బాంబులో కాదు, అవన్నీ పూర్తిగా పనిచేసే బాంబులు. ఈ రోజుకి తనోతు అమ్మవారి ఆలయం దగ్గర BSF మ్యూజియంలో ఈ బాంబులని పెట్టుంచారు మ్యూజియంలో. మన చరిత్ర మనకి తెలియాలి కదా, లేకపోతే మనం నమ్మం కదా. రుజువులు చూపిస్తే గానీ మనం నమ్మం. లేదు అంటే కల్పించి రాసేసారు పుస్తకాలు రాసి పడేశారంటారు కదా. ఆ మ్యూజియంలో ఉన్నాయి ఇప్పటికే బాంబులు. అది ఒకసారే కాదు, 1971లో కూడా అంతే. 2000 మంది పాకిస్తాన్ సైన్యము 40 ట్యాంకులతో వచ్చారు వాళ్ళు. మన వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం అప్పుడు తక్కువ, యుద్ధం చేశారు. అప్పుడు కూడా ఏం జరిగిందో తెలుసా? ట్యాంకులన్నీ ఇసుకలో కూరుకుపోయి బయటకు రావడానికి వీలైన పరిస్థితుల్లో మన వాళ్ళు ఏసి పెట్టి కొట్టుబడేశారు. అప్పుడు విజయం మనమే సాధించాం. ఇలా మన దేశం మీదకి దండయాత్రకు వచ్చినా, మన దేవీ దేవతలను నిందించి మాట్లాడినా వాళ్ళందరూ అడుక్కు తినే పోయారు చరిత్రలో. వాళ్ళందరూ హాయిగా ప్రశాంతంగా ఎక్కడా లేరు. ఒకసారి చూడండి, దేవీ దేవతలను నిందించినా, ఎవరైనా సరే ధర్మాన్ని నిందించినా, ధర్మాన్ని ఎగతాళి చేసినా, మన దేశం జోలికి వచ్చినా, అనవసరంగా మనల్ని బాధ పెట్టినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాడు అట్టుడికి పోతాడు, అడుక్కు తినిపోతాడు. హింగ్లాజ్ అమ్మవారు అలాగే చేశారు. నేను మీకు హింగ్లాజ్ అమ్మవారి ఆలయం గురించి కూడా తర్వాత చెప్తాను. ఈ తనోతు అమ్మవారు కూడా చేసింది అదే. ఆ పాకిగడు మన దేశం మీదకి వస్తే తిప్పి కొట్టారు. పాకిగడితో మనం చేసిన ఏ యుద్ధంలో అయినా సరే మనమే గెలిచాం, వాడేం గెలవలేదు.
మన వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరువైపులా నష్టం జరుగుతుంది, కానీ భారీ నష్టం వాడికి జరిగింది. ఎంతమందిని ఏడిపించారు, ఎంతమందికి కన్నీళ్లు పెట్టించారు చెప్పండి పాకిగాళ్ళు. అందుకే ఎప్పుడు అలా చూస్తూ ఊరుకోదమ్మ. పాపం పండితే ఖచ్చితంగా వాళ్ళు అనుభవించే తీరాలి. వాళ్ళు ఇంత సూది మొన చేశారనుకోండి, వాళ్ళకి గొడ్డలతో కొట్టేస్తుంది అమ్మవారు. అమ్మవారిని నమ్మండి, భగవంతుడి పాదాలు పట్టుకోండి. మనం భగవంతుడి పాదాలు పూర్తి శరణాగతి చేసి పట్టుకుంటే అమ్మవారు రక్షిస్తుంది. ఈ రోజుకి బిఎస్ఎఫ్ జవాన్లు తనోతో అమ్మవారికి పొద్దున్న సాయంత్రం వెళ్లి పూజ చేస్తారు తెలుసా. వాళ్ళు బోర్డర్ దగ్గర ఉండి కాపలా కాసే ఆ జవాన్లు అమ్మవారిని వచ్చి నమస్కారం చేసుకుంటారు. వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తనోతో అమ్మవారికి పూజ చేసి అమ్మా మమ్మల్ని కాపాడమ్మా, అమ్మా మమ్మల్ని రక్షించమ్మా అంటారు తెలుసా మీకు. వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తూనే అమ్మవారి పాదాలు పట్టుకుంటున్నారు. అలా శరణాగతి చేసి అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మ రక్షిస్తుంది ఖచ్చితంగా. ఈ రెండు సంఘటనలను ఎందుకు చెప్పాను అంటే అమ్మవారి మహిమ ఏంటి మనకి తెలియాలి. చరిత్రలో ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి తెలుసా. మన మీదకి దండయాత్రకి వచ్చాడు అని చెప్పి ఒక పుస్తకం, 2 పుస్తకాలు, 3 పుస్తకాలు ఉంటాయి, మహా అయితే 100 పుస్తకాలు ఉంటాయి. కానీ మన భారతదేశంలో మన భారతదేశాన్ని పరాయి వాళ్ళ దగ్గర నుంచి రక్షించిన సంఘటనలు మనం చూస్తే కనీసం కొన్ని 100 పుస్తకాలు ఉంటాయి. అవన్నీ తెలుసుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది.